మన రాష్ట్రంలో పోలీసు వారు ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం లేదా సస్పెక్ట్స్ని సీరియల్ అఫెండర్స్ని కొన్నిసార్లు రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో లేదా రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీద ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం ఇదంతా కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. 19 నుంచి 24 మధ్యలో అనేక సందర్భాల్లో పోలీసు వాళ్ళు ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం, అనవసరంగా కస్టడీలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే అంశాలని పదే పదే మాట్లాడుతూ వచ్చాం. పోలీసు వారికి అలాంటి అధికారాలు ఏమీ లేవు. చట్టపరంగా వాళ్ళకి కస్టడీలో ఉన్న వాళ్ళని కొట్టడం కానీ, కస్టడీలో తీసుకోవడానికి కొట్టడం కానీ, రోడ్ల మీద కొట్టడం కానీ లేదని మనందరికీ తెలుసు. వాటిలో ప్రధానమైన కేసు అప్పట్లో రఘురామ కృష్ణరాజు గారి కేసు. ఆయన క్లెయిమ్ చేశాడు, నన్ను కస్టడీలో ఉన్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ పర్యవేక్షణలోనే కొట్టారు, నాకు బాగా దెబ్బలు తగిలినాయి, రిపీటెడ్గా కొట్టారు అని ఆయన లీగల్గా దాన్ని ఫైట్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి యాక్షన్ ఎప్పటికీ జరుగుతుందో పూర్తవుతుందో చూద్దాం. అదే పరంపరలో స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ సిరీస్లో లేటెస్ట్ వచ్చేసి తెనాలిలో రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో 3 యువకుల్ని పోలీస్ ఆఫీసర్సు పబ్లిక్లో కొట్టడం, దానికి సంబంధించినటువంటి వీడియోస్ వైరల్ కావడం, దాని మీద మరి అనేక మంది అనేక రకాలైనటువంటి కామెంటరీస్ కూడా ఇచ్చారు. అది మనం సింపుల్గా క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి సందర్భాల్లో బైనరీ క్వశ్చన్, ఎస్ ఆర్ నో క్వశ్చన్ వరకు అడిగితే పోలీసు వారు సస్పెక్ట్స్ని కానీ, రౌడీలను కానీ, అల్లరి మూకలను కానీ, ఇంకేమైనా నేరాలు చేస్తున్న వాళ్ళని కానీ, ఎలాంటి నేరాలైనా, ఎంత పెద్ద నేరాలైనా, ఎంత సీరియల్ అఫెండర్స్ అయినా వాళ్ళని కొట్టవచ్చా? డెఫినెట్గా లా ఒప్పుకోదు కాబట్టి కొట్టకూడదు అంటాం. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కొట్టవచ్చా? కొట్టకూడదు అంటాం అనే లా చెప్తుంది. పబ్లిక్లో కొట్టవచ్చా? కొట్టకూడదు. వీటన్నిటికీ ఆన్సర్స్ అన్ఈక్వివోకల్గా నో అనే వస్తాయి. రఘురామ కృష్ణరాజు గారి కేసులోనూ నో అనే వస్తుంది, తెనాల్లో జరిగిన వస్తుంది, సుధాకర్ గారి కేసులోనైనా వస్తుంది, డాక్టర్ సుధాకర్ గారి కేసులోనైనా వస్తుంది. ఏ సందర్భంలోనైనా పోలీస్ ఎక్సెసివ్ ఫోర్స్ వాడి సివిలియన్స్ని ఇబ్బంది పెట్టడం, కొట్టడం అన్నది లా ఒప్పుకోదు. వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ మాత్రమే. ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం ఫైల్స్ని కోర్టుకు సబ్మిట్ చేయడం వరకే పోలీసు వారి బాధ్యత. లా అండ్ ఆర్డర్ని యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్గా వాళ్ళు చూసుకోగలరే కానీ ఎవరో తప్పు చేశారు కాబట్టి వాళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే కొట్టడం, ఇంకే రకంగానైనా శిక్షించటం పోలీసు వారు చేయలేరు. ఈ నేపథ్యంలో మరి ప్రతిసారి మనం దీన్ని ఎందుకు ఇంతగా డిస్కస్ చేస్తున్నాం? మనం పొలిటికల్ యాంగిల్స్లో, పొలిటికల్ లెన్సెస్తోనే ఎందుకు మాట్లాడుతున్నాం? ఇలా మాట్లాడితే పోలీస్ ఆఫీసర్స్కి, రెస్పెక్టెడ్ ఆఫీసర్స్కి కూడా, వాళ్ళ ప్రొఫెషన్కి కూడా చాలా డ్యామేజ్ జరుగుతుంది కదా. పోలీస్ అంటే మనకు ఒక రకమైనటువంటి భయం కలుగుతుందే కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్స్ అన్న ఆదరణ కానీ, వాళ్ళ మీద సదుద్దేశం కానీ, వాళ్ళ మీద గౌరవం కానీ మనం పెంచలేకపోతున్నాం. కాబట్టి సభ్య సమాజానికి చాలా బాధ్యత ఉంది ఇలాంటి విషయాల్లో. అలాగే మన చట్ట సభల్లో మనం చేస్తున్నటువంటి చట్టాలు, ఆ చట్టాలని అమలు చేస్తున్న తీరు, ఆ చట్టాల మీద సత్వర యాక్షన్ వచ్చేలాగా, తీర్పులు వచ్చేలాగా మన కోర్టులు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఇవన్నీ ఈ అంశంతో ముడిపడి ఉంటాయి అనేది నా అభిప్రాయం. ఉదాహరణకి తెనాలి కేసులో మనం పోలీస్ ఆఫీసర్ సిఏ గారు మాట్లాడుతూ చూస్తున్నాం. మీరు ఎన్నిసార్లు కేసులు పెట్టించుకుంటారా, ఎన్నిసార్లు పోలీసుల దగ్గరకు వస్తారు, ఎన్నిసార్లు స్టేషన్కి వస్తారు, ఎన్నిసార్లు అరెస్ట్ అవుతారని ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడాడు. చివరిలో అన్ని కేసులు ఉన్నవాళ్ళు, అంత సీరియస్ అఫెన్సెస్ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు బయట ఫ్రీగా ఎలా తిరగలుగుతున్నారు? అంటే వాళ్ళ మీద ఉన్న కేసెస్ ఎడ్యుడికేట్ కావట్లేదా? కోర్ట్స్ వాటికి ఒక ముగింపు ఇవ్వట్లేదా?
వాళ్ళని మనం లోపల పెట్టి ప్రెజెన్స్లోనే ఉంచి చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం హ్యాండిల్ చేయలేకపోతున్నామా? కాబట్టి వాళ్ళు ఆటకాయలుగా రోడ్ల మీద తిరుగుతూ, రోడ్ల మీద యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ, సామాన్య ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ, చివరికి పోలీసు వారిని కూడా కొట్టబోవటం, హత్య చేయబోవటం అనే ఆలోచనలు చేస్తున్నారు అనే అభియోగాలు ఉన్నప్పుడు ఇక్కడ దాకా రావడానికి మనకున్న చట్టాలు సరిపోవా? మనకున్న చట్టాలు అమలు కావట్లేదా? మనకున్న చట్టాల మీద మన కోర్టులు తీర్పులు ఇవ్వలేకపోతున్నాయా? అసలు ప్రాబ్లం ఏంటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్? ప్రతిసారి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం మీద అభియోగం చేస్తుంది. ఇది వెంటనే పొలిటిసైజ్ అయిపోయి పొలిటికల్ లేయర్లో సామాన్యులు కూడా, ఆర్డినరీ పీపుల్ కూడా పొలిటికల్ లెన్స్లోనే మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఇలా జరిగింది, ఆ ప్రభుత్వంలో అలా జరిగింది, అంతకుముందు ప్రభుత్వంలో ఇలా జరిగింది అని మాట్లాడటం, తర్వాత ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు తప్పు కాంది, ఆ ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరందరూ మాట్లాడండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, లేదా ఆ ప్రభుత్వంలో జరిగిన దాంతో పోలిస్తే ఇది ఎంత, అప్పుడు జరిగిన దాంతో పోలిస్తే ఇది ధర్మమే కదా అని ఎవరికి వాళ్ళు చాలా ఆర్బిట్రరీ కామెంట్స్ చేస్తూ, వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడుతూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారనేది నా అభిప్రాయం. ఇక్కడ జ్యూరిస్టులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ లేదా కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీలో రోజువారీగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, రౌడీస్ని, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో సీరియల్ అఫెండర్స్గా ఉన్న వాళ్ళని కస్టడీలోనో పోలీసు లేదంటే ప్రెజెన్స్లోనో ఉంచాల్సిన వాళ్ళని ఉంచలేక వాళ్ళని సమాజంలో తిరుగుతున్నప్పుడు, వాళ్ళు సమాజంలో ఉంటున్నప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ని కట్టడి చేయలేని పోలీసు వారు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కొద్దీ వాళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని వాళ్ళ మీద ఏదో ఫిజికల్గా 4 దెబ్బలేస్తే, కొడితే వాళ్ళు భయపడతారు అని అనుకుంటే ఎంతమందిని కొట్టగలం? ఎంతమందిలో మార్పు తీసుకురాగలం? కాబట్టి విఘ్నులైనటువంటి పార్లమెంటేరియన్స్ అందరూ కూడా అప్పటి మన భారత రాజ్యాంగం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీస్ ఏం చేయాలి, కోర్టులు, జ్యుడిషియరీ ఎలా పనిచేయాలి, మన చట్టాలు ఎలా ఉండాలి, చట్టాలకి పరిమితులు ఎలా ఉండాలి, చట్టాన్ని అమలు చేయటువంటి ఏంటి అనేది చాలా చాలా సీరియస్ మ్యాటర్గానే పరిగణించారు. మనకి రాజ్యాంగం కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చింది. మంచి మనిషి అయినా, చెడ్డ మనిషి అయినా, క్రిమినల్ అయినా, సాధువు అయినా వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రకారంగా ఫండమెంటల్ రైట్ ఉంది. ఏమనుంది? ఆ బతకడానికి, వాళ్ళ పర్సనల్ లిబర్టీని కాపాడుకోవడానికి. ఇక్కడ క్రిమినల్కి ఉంది, ఆ క్రిమినల్ చేతిలో నలిగిపోతున్నటువంటి ఇన్నోసెంట్ పర్సన్కి ఉంది, విక్టిమ్స్కి ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఎలాంటి చట్టాలు, ఎలాంటి క్రిమినల్ చట్టాలు, క్రిమినల్ ప్రొసీజర్సు, కోర్ట్స్లో ప్రొసీజర్స్ ఉండాలో మనకి చక్కగా చట్టాలు ఉన్నాయి. అవి చాలవు అని అనుకున్నప్పుడు, అవి అంత పటిష్టంగా లేవు అని అనుకున్నప్పుడు, ఇవి రిపీటెడ్గా జరుగుతున్నాయి, అఫెండర్స్ ఫ్రీగా తిరుగుతున్నారు, కావలసిన చట్టాలు, కఠినమైన చట్టాలు లేవు అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మన చట్టసభలో ఆలోచించి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సరైన చట్టాలు, చట్టాల్లో మార్పులు చేయాలి. అది వారి బాధ్యత. ఇది ఒక విషయస్ సైకిల్గా ఉండి చివరికి పోలీసు వారు వాళ్ళేమీ ఇండిపెండెంట్గా పనిచేయట్లేదు, పొలిటికల్ సిస్టంలో వాళ్ళు కూడా పావులు అయిపోయారు, పొలిటీషియన్స్ ఎలా చెప్తే అలా చేస్తున్నారు, అధికార పక్షం ఎలా చేస్తే ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తే ఆ ఒత్తిడికి గురవుతున్నారు అనే అభియోగాలు పోలీస్ శాఖ మీద పడినాయి అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ మీద పడినాయి అనుకోండి, దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోద్ది, దాని విలువ తగ్గిపోద్ది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కోరుకున్న విధంగా, ప్రభుత్వంలో ఇండివిజువల్స్ ఉంటారు,
వాళ్ళు పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు నాయకులు అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద నాయకులు అయి ఉండొచ్చు. కానీ వారికున్న పొలిటికల్ ఎనిమాసిటీని సిస్టమిక్గా రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి సంస్థలు ఆ రాజకీయ కక్షలకి, రాజకీయ ప్రిఫరెన్సెస్కి లోను కాకూడదు కదా. సరే, ఇది ఐడియలిస్టిక్గా ఉంటుందండి. ఏ ప్రభుత్వాలైనా, ఏ రాజకీయ నాయకులైనా వాళ్ళ ప్రత్యర్థుల మీద కొద్దిగా గుర్రుగానే ఉంటారు. వాళ్ళని ఇరికించాలనే చూస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చూస్తారు, ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మేబీ సో. కానీ దాన్ని రెసిస్ట్ చేయాల్సిన బాధ్యత, తమ వృత్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళకు ఉండదా? ఇవాళ నిజంగా I know a lot of police officers who are diligent, who are reasonable, who are well educated, who are very sensitive. కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగటం వల్ల మనం ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని సస్పిషన్ తోటి చూస్తున్నాం. ఐ థింక్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు న్యాయవాదులు, ముఖ్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అలాగే జ్యూరిస్టులు, రిటైర్డ్ జ్యూరిస్టులు, మరి ముఖ్యంగా రిటైర్డ్ పర్సనల్, మేధావులు, వీళ్ళందరూ కూడా హేతుబద్ధంగా దాన్ని విశ్లేషించి మన సిస్టమ్స్లో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడుతూ, ఇది రాజకీయాలకి అతీతంగా జరగవలసినటువంటి పనులు, మన జ్యుడిషియరీ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మన దేశానికి ఒక మంచి జ్యుడిషియరీ ఉంది, మంచి ఇన్వెస్టిగేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అది మన ఇమేజ్ని ఇనుమడింప చెయ్యాలి అనే భక్తిభావంతో మనం ఈ సిస్టమ్స్లో కరెక్షన్స్ను గురించి కూడా ఆలోచించాలి. ఎక్కువసేపు ఉద్యోగాలు చేయటం వల్ల, పగలు రాత్రి అంత తేడా లేకుండా క్రైమ్ కంట్రోలింగ్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్స్, ఇండివిజువల్స్ అన్నిటికీ వాళ్లే కారణం కాకూడదు, అన్నిటికీ వాళ్లే బాధ్యులు కూడా కాకూడదు. వాళ్ళకి హెల్ప్ చేయాల్సినటువంటి బాధ్యత రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్కి ఉంటుంది. వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత సివిలియన్స్కి ఉంటుంది, బాడీ పాలిటిక్కి ఉంటుంది, గవర్నమెంట్కి ఉంటుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా జ్యుడిషియరీ ఇమేజ్ని కాపాడుకోవటంలో ఉపయోగపడతాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే శాంతియుతంగా ఉండే రాష్ట్రం, మంచి రాష్ట్రం, అభివృద్ధి పదంలో ఆలోచించే వాళ్ళు ఉంటారు, చైతన్యవంతులైన ప్రజానీకం ఉంటారు, అన్ని సిస్టమ్స్ బాగా పనిచేస్తాయి, గవర్నెన్స్ బాగుంటుంది. అక్కడికి వెళ్తే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అదే మన బ్రాండ్ ఇమేజ్. మన బ్రాండ్ ఇమేజ్కి ఇవాళ నాట్ ఓన్లీ స్టేట్ వైడ్, అన్ని రాష్ట్రాల్లోనూ, దేశ విదేశాల్లోనూ థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఇంత ప్రచారం, ఇంత నెగిటివ్ ప్రచారం వస్తున్నప్పుడు, అదేదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి, ఆ ముగ్గురు కూడా కరుడుగట్టిన నేరస్తులు, ఇవన్నీ మాట్లాడామనుకోండి, అది పార్టిజాన్గానే ఉంటుంది, అది పార్టిజాన్గా మాట్లాడుకున్నట్టే ఉంటుంది. అలాంటి పరిస్థితులకు దారి తీసినటువంటి రూట్ కాజ్ అనాలిసిస్ మనం చేయాలి కదా. ఇవాళ ఎవరైతే ఆఫీసర్స్ ఈ ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారో, గతంలో కానీ ఇప్పుడు కానీ, వాళ్ళు ఏమైనా రికమెండేషన్స్ వాళ్ళ త్రూ ప్రాపర్ ఛానల్ వాళ్ళు అసెంబ్లీకి పంపగలుగుతున్నారా? మేము లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటంలో, క్రిమినల్స్ని కంట్రోల్ చేయటంలో, ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయటంలో మాకు సరైన అవకాశాలు లేవు, ఉన్న చట్టాలు అనుకూలంగా లేవు, మాకు మీరు ఇస్తున్నటువంటి అధికారాలు సరిపోవటం లేదు, పలానా మార్పులు చేయటం వల్ల మనం కట్టడి చేయొచ్చు, మన సొసైటీని పీస్ఫుల్గా ఉంచుకోవచ్చు అని పోలీస్ శాఖ వారు ఏమైనా రికమెండ్ చేస్తున్నారా? చేస్తే చట్టాలు చేసే మన లెజిస్లేటర్స్ దాన్ని అర్థం చేసుకుని చట్ట సవరణలు చేయటమో, కొత్త చట్టాలు చేయటమో చేయట్లేదా? అది ఒక ఇన్సిడెంటు, అది ఒక ఆఫీసర్ చేశాడు, ఇద్దరు ఆఫీసర్లు చేశారు, నలుగురు ఆఫీసర్లు చేశారని వాళ్ళ మీద నెట్టడం అనేది నా ఉద్దేశం కాదు.
అలాంటి పరిస్థితులకు దారితీసిన, అలాంటి ఎక్స్ట్రీమ్ మెజర్స్ పోలీసు వాళ్ళు తీసుకోవడానికి దారి తీసినటువంటి పరిస్థితులు, వాళ్ళల్లో బిల్డప్ అయినటువంటి ఫ్రస్ట్రేషన్, ఆ చట్టాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకుని ఇక మనమే దీన్ని సాల్వ్ చేయాలి, వీళ్ళని కట్టడి చేయాలంటే వేరే మార్గం లేదు అనే ఎక్స్ట్రీమ్ డెసిషన్కి పోలీస్ ఆఫీసర్స్ వస్తున్నారు అంటే, పోలీస్ ఆఫీసర్సు ఇల్ ట్రైన్డ్ అనో, బ్యాడ్ పీపుల్ అనో, బ్యాడ్ ఇండివిజువల్స్ అనో, దట్స్ నాట్ మై అజంప్షన్. వాళ్ళ వర్కింగ్ కండిషన్స్లో ఏదో జరుగుతుంది, వాళ్ళ పనితీరులో ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ పనితీరులో ఏదో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, వాళ్ళ ఇనెబిలిటీని ఈ రకంగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మేము సొసైటీలో శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నాము, ఈ రిపీట్ అఫెండర్స్ పదే స్టేషన్ల చుట్టూ వస్తున్నారు, పదే కేసుల్లో ఇరుక్కుంటున్నారు, మళ్ళీ ఫ్రీగా సొసైటీలో తిరుగుతున్నారు, వీళ్ళని కాపలా కాయటం, వీళ్ళ నుంచి సామాన్యుల్ని రక్షించడం మాకు తలనొప్పిగా తయారైంది డే అండ్ నైట్ అనే ఫ్రస్ట్రేషన్లో పోలీసు వారు ఉన్నారా? దానికి రెమెడీ ఆ ఒకళ్ళనో ఇద్దరినో కొట్టడం కాదు కదా. ఒకవేళ అదే చేసామనుకోండి, కొంతమంది అంత కరుడుగట్టిన నేరస్తుల్ని కొట్టొద్దా, ఇది చూసి మిగతా వాళ్ళు కూడా భయపడొద్దా అని కూడా వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆ విఘ్నత మన చట్టాలు చేసిన వాళ్ళకి లేదా? పోలీసు వాళ్ళు రోడ్డు మీద ఇలాంటి రౌడీస్నో, అఫెండర్స్నో, రౌడీ షీటర్స్నో, మల్టిపుల్ కేసెస్ ఉన్న వాళ్ళనో కొట్టడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు, కాబట్టి కేసెస్ తగ్గిపోతాయి, అఫెన్సెస్ తగ్గిపోతాయి అన్న నమ్మకం మన చట్టాలు చేసేవారికి ఉంటే వాళ్ళు దాన్ని చట్టంలోనే ఎలా చేసేవాళ్ళు కదా. మీరు ఇలా చేయొచ్చు అని ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఈ డిస్కషన్ అంతా ఎందుకుంది? అది కరెక్ట్ కాదు కాబట్టి, అది రిఫార్మ్స్కి దారి తీయదు కాబట్టి, ఏదో మీరు 10 మందిని కొట్టినంత మాత్రాన క్రైమ్ ఫైటింగ్లో అది సఫిషియెంట్గా మీరు క్రైమ్ని ఫైట్ చేయలేరు కాబట్టి, శాంతి భద్రతలను కాపాడలేరు కాబట్టి, శాంతి భద్రతలు కాపాడటానికి కావాల్సినటువంటి ప్రొసీజర్స్ అన్నిటినీ పోలీసు వారికి అవగాహన ఉంటుంది, చట్టాల్లో ఉంది, రాజ్యాంగపరంగానే ఉంది. సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్లో నాకేమనిపిస్తుందంటే, వెంటనే పొలిటికల్ కలర్స్లో దీన్ని మనం విశ్లేషించవద్దు, దానికి సమాధానం దొరకదు. మనం సింపుల్గా అడగవలసిన క్వశ్చన్స్ని ఎలాబొరేట్ డిస్కషన్స్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. పోలీసు వారు కొట్టారు, ఎస్ ఆర్ నో, కొట్టారు, అది జస్టిఫైడా కాదా, ఏ మేరకు జస్టిఫైడు, ఏ మేరకు ఎలోడు, ఏ మేరకు నాట్ ఎలోడు, ఏ మేరకు చట్టరీత్యా, ఏ మేరకు చట్టానికి వ్యతిరేకము, చట్టం దీని గురించి ఏం చెప్తుంది, అలా ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయితే పోలీసు వారికి ఎంత ఇబ్బంది కలుగుద్ది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా చట్టాల్లో ఉన్నాయి కదా. అవన్నీ కోర్టులు చూసుకోవాలి, త్వరితగతిన చూసుకోవాలి, చూసుకుంటాయి. మనం ఈలోపు మనమే జడ్జిమెంట్స్ పాస్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని కేసులు జరిగినాయి, మరి ఇప్పుడు ఇంతే జరిగింది, లేదా ఇలాంటి కరుడుగట్టిన క్రిమినల్స్ని ఏం చేయాలి, అలా చేస్తే నలుగురికి బుద్ధి వస్తుంది. ఏ నలుగురికి బుద్ధి వస్తుంది? అఫెండర్స్కి బుద్ధి ఏం రాదు అనే గ్యారంటీ ఏమి లేదు. కాబట్టే చట్టరీత్యా దాన్ని ఎలౌ చేయరు. పైపెచ్చు మనకి ఇంకొక డేంజర్ కూడా ఉంది. మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ని ప్రమోట్ చేస్తాం. ఎందుకు? పోలీస్ అనేది శాంతి భద్రతలు కాపాడటంలో, సామాన్యులకి హెల్ప్ చేయటంలో, సామాన్యులకి పీస్ఫుల్గా బ్రతకడంలో వాళ్ళు ఎంత అవసరం అంటే, వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ఎవరూ భయపడకూడదు. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ఏ వృత్తిలో ఉన్నా, ఎవరైనా, వాళ్ళకి ఏ రాజకీయాలతో సంబంధం లేకపోయినా, పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకపోయినా, పోలీస్ ఆఫీసర్ కనపడగానే ఒక రకమైనటువంటి భరోసా కావాలి వాళ్ళకి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి, వాళ్ళ దగ్గర తమ సమస్యలు చెప్పుకోవాలి, వాళ్ళకి రక్షణ కావాలంటే, వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రొటెక్షన్స్ కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే విధంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ యూనిఫామ్, పోలీస్ స్టేషన్,
చాలా ఫ్రెండ్లీగా మనకి మన మనసులో ఇంప్రింట్ కావాలి. అది మన అల్టిమేట్ గోల్. మరి ఇలా పబ్లిక్లో జరిగినప్పుడు అందరికీ ఏమర్థమవుతుంది? పోలీసు వాళ్ళు కొట్టగలరు, పోలీసు వాళ్ళు పబ్లిక్లో కొట్టగలరు, పోలీసు వాళ్ళు అవసరమైతే కస్టడీలోకి తీసుకుని కొట్టగలరు, ఏ కేసైనా బనాయించగలరు, ఏ కేసులోనైనా కొట్టగలరు. ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లోకి వచ్చినాయి అనుకోండి, ప్రజలు పోలీసులను ఎలా అప్రోచ్ అవుతారు? పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తారు? ఫ్రీగా పోలీస్ స్టేషన్కి భయంతో వెళ్తారా? నేను విక్టిమ్ని, నేను పోలీసు దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా భయపడుతున్నాను అనుకోండి, మరి నాకు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతున్నట్టు? సో ఇన్నోసెంట్ పీపుల్కి, పొటెన్షియల్ విక్టిమ్స్కి, పొటెన్షియల్గా ఇలాంటి క్రైమ్ జరిగే ప్లేసెస్లో దాన్ని ఇన్ టైం రిపోర్ట్ చేయాలన్నా, ఇన్ టైం మీ సహాయం కోరుకోవాలన్నా, మీ అండతోటి వాళ్ళు ప్రశాంతంగా బతకాలన్నా సామాన్యుడికి మీ మీద అపారమైన భరోసా ఉండాలి, కానీ భయం ఉండకూడదు కదా. పోలీస్ అంటే భయం ఉండకూడదు. భయం ఎవరికి ఉండాలి? అఫెండర్స్కి ఉండాలి. అఫెండర్స్కు భయం ఎలా వస్తుంది? పోలీస్ ఆఫీసర్స్ చట్టాలని సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేసి కోర్టుకు అప్పగించి, కోర్టు వాళ్ళని బిహైండ్ ద బార్స్ పెట్టగలిగితే, వాళ్ళ ఫ్రీడమ్ని తీసేయగలిగితే, అన్నిటికంటే విలువైంది ఫ్రీడమ్. కాబట్టి ఏ వ్యక్తి అయినా, ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా సరే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బిహైండ్ ద బార్స్ ఉంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అదొక్కటే మార్గం, అంతకంటే ఇంకా మార్గాలు లేవు అనేది ప్రపంచవ్యాప్తంగా జ్యూరిస్టులు నమ్ముతారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ నమ్ముతారు. కాబట్టి అవి గుడ్ ప్రాక్టీసెస్లో భాగం. కాబట్టి రూల్ ఆఫ్ ద లా అని మనం నమ్మాలి అంటే అదొక్కటే మార్గం. ఇండివిజువల్స్ మీద ఫోర్స్ ఉపయోగించటము, కర్రలతో లాఠీలతో కొట్టడం, పబ్లిక్లో కొట్టి వాళ్ళనే కాదు పబ్లిక్ని కూడా భయభ్రాంతుల్ని చేయటం, ఇవన్నీ కూడా సిస్టమిక్గా మనల్ని బలహీనపరుస్తాయి. సిస్టమిక్గా మనం బలహీనపడినప్పుడు మన బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ఒక పాజిటివ్ బ్రాండ్ ఇమేజ్, మంచి ఇమేజ్. కూటమిలో మంచి నాయకులు ఉన్నారు, కూటమి బాగా పనిచేస్తుంది, కూటమి సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆర్థికంగా ఇంకొక రకంగా అభివృద్ధి పదంలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆల్ ఆర్ వెల్కమ్ టు కమ్ హియర్ అండ్ స్టే హియర్ అండ్ డూ దేర్ రెస్పెక్టివ్ జాబ్స్. వాళ్ళు ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు. మా ప్రాంతం చాలా శాంతియుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని మనం ప్రమోట్ చేయాల్సిన టైంలో మా మధ్యనే కరడు కట్టిన అఫెండర్స్ ఉన్నారని, మా ఊర్లో బ్రతకటం కష్టంగా ఉందని, మా టౌన్లో బ్రతకటం కష్టంగా ఉందని. ఎంత కష్టంగా ఉందంటే పోలీసులే డైరెక్ట్గా యాక్షన్లోకి దిగి పబ్లిక్లో వాళ్ళని కొట్టాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అని చెప్తున్నాం అనుకోండి, బాధగా లేదు? కాబట్టి చాలా ప్రశాంతంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఆలోచించాలి. ఎమోషనల్గా కొంతమంది ఉంటారు, వాడు తప్పు చేశాడు, వాడిని వేసేయండి, వీడు తప్పు చేశాడు, వీడిని వేసేయండి, వీడిని అట్ట చేయండి, వీడి ఎట్ట చేయండి. సి, లా షుడ్ నాట్ వర్క్ దట్ వే. లా అండ్ జ్యుడిషియరీ వాళ్ళు చాలా ఇంపాషనేట్గా పనిచేయాలి, వాళ్ళు చాలా ఆబ్జెక్టివ్గా పనిచేయాలి, వాళ్ళు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కోసం పనిచేయాలి. టెంపరీగా రిస్ట్రెయిన్ చేయటం వేరు, సొసైటీ మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేయటం వేరు. పోలీస్ ఆఫీసర్స్కి అడిషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి, ఆన్గోయింగ్ ట్రైనింగ్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నామో సీరియస్గా దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి. పోలీస్ ఆఫీసర్స్కి, లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి, సివిల్ సొసైటీ ఎప్పుడు అండగా ఉండాలి, పరస్పరం అండగా ఉండాలి, ఒకదానికొకటి అండగా ఉండాలి. మన కోసం మనం చేసుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జాబ్గా దాన్ని గుర్తించాలి. ఆ అధికారం చాలా సేక్రెడ్గా భావించాలి మనం. వీటన్నిటి వెనక చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలకి రాజ్యాంగపరమైనటువంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయని కూడా మనం గుర్తించాలి. లేని చట్టాలని, లేని అధికారాలని, లేని పవర్స్ని మనం ఉపయోగిస్తే, పబ్లిక్లో ఉపయోగిస్తే దానికి
పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్లో మనందరికీ డ్యామేజ్ జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ ఫీల్డ్, రెస్పాన్సిబుల్ యాక్టివిటీ. అది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఆఫ్ అవర్ సొసైటీ కోసం పనిచేసే ఆర్గన్. పోలీస్ ఆఫీసర్సు పీస్ కీపర్స్. ఈ సొసైటీ డెవలప్ అవడానికి, ఈ సొసైటీ ఆర్థికంగా బలపడటానికి, మన ఊరికి మంచి పేరు రావడానికి, మన టౌన్కి మంచి పేరు రావడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కృషి, వాళ్ళ ఆలోచన చాలా చాలా అవసరం. వాళ్ళని ఫ్రస్ట్రేషన్కి గురి చేసి వాళ్ళు పదే పదే పగలు రాత్రి ఈ క్రిమినల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కానివ్వండి, క్రిమినల్స్ని కంట్రోల్ చేయటంలోనే వాళ్ళ శక్తి అంతా వృధా అయిపోతుంది అనుకోండి. శాంతియుతంగా సస్టైనబుల్గా ఈ సొసైటీ ఎలా ముందుకెళ్లాలో వాళ్ళు కూడా పెద్దగా ఆలోచించడానికి అవకాశాలు ఉండవు. సో బ్లేమ్ గేమ్ మంచిది కాదు. పోలీసు వారు చట్టాలను తమ చేతిలోకి తీసుకుని లేని అధికారాలను ఉపయోగించుకుంటూ లేని బలంతో ఇండివిజువల్స్ని కొట్టడం కరెక్ట్ కాదు. ఇండివిజువల్స్ని మీరు కస్టడీలోకి తీసుకుని వాళ్ళ మీద ఉన్నటువంటి నేర ఆరోపణలు ఏమైతే ఉన్నాయో అవి కోర్టుకు అప్పచెప్పాలి. కోర్టులు సత్వరం సీరియల్ అఫెండర్స్ విషయంలో, రిపీటెడ్ అఫెండర్స్ విషయంలో, సివియారిటీ ఆఫ్ ద కేసు విషయంలో, లా అండ్ ఆర్డర్కి కలిగే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సత్వరం వాటిని ప్రయారిటీలో పూర్తి చేయగలగాలి. దానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని, దానికి కావలసినటువంటి సిస్టమిక్ స్ట్రెంగ్త్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనకి లోపాలు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా చట్టాల్లో మార్పులు రావాలి, కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ వే టు అప్రోచ్. కాబట్టి అనలిస్టులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్సిడెంట్ని మీరు వెంటనే పొలిటికల్ లైన్స్లో, పొలిటికల్ లెన్స్లోనే చూడవద్దు. పొలిటికల్ లెన్సెస్లో చూస్తే మనం అసలు పాయింట్స్ మిస్ అవుతాం. పొలిటికల్ లెన్సెస్లో చూస్తే ఆటోమేటిక్గా సొసైటీ పొలిటికల్ లైన్స్లోనే డివైడ్ అయిపోద్ది. పొలిటికల్ లైన్స్లోనే ఆర్గ్యూ చేసుకుంటారు, పొలిటికల్ లైన్స్లోనే సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారు. మరి ఉన్న పోలీస్ వ్యవస్థ, ఉన్న పోలీస్ ఆఫీసర్సు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఇన్ పవర్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నెక్స్ట్ ఎవరుంటారనేది ప్రజలు తీర్పునిస్తారు. ఇవన్నీ మన ముందున్నటువంటి నిజాలు. మరి లాస్ట్ టైము మనం పోలీస్ ఎక్సెస్ల గురించి మాట్లాడుకున్నాం, ఒక ఎంపీనే కొట్టారని మాట్లాడుకున్నాం, ఎంపీకే రక్షణ లేకపోతే కామన్ మ్యాన్కి ఎక్కడ రక్షణ ఉందని మాట్లాడుకున్నాం. మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇంత ఎక్సెసివ్ పవర్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? వాళ్ళు పొలిటీషియన్స్ చేతిలో బందీలయ్యారా? పొలిటీషియన్స్ మోటివేట్ చేస్తున్నారా? పొలిటీషియన్స్ వాళ్ళని అలా చేయమని ఫోర్స్ చేస్తున్నారా? ఇవన్నీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, 19 నుంచి 24 వరకు. మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. మాట్లాడే వాళ్ళ పర్సనాలిటీస్ మారిని, మాట్లాడే వ్యక్తులు మారారు. మళ్ళీ మనం పోలీసు వారిని పావులుగా చేస్తున్నాం, పోలీస్ శాఖనే పావులుగా చేస్తున్నాం. పోలీస్ శాఖ, పోలీస్ ఆఫీసర్స్, అలాగే మన జ్యుడిషియరీలో పనిచేసే అందరూ కూడా ఈ సొసైటీని సస్టైనబుల్ మార్గంలో నడపడానికి ఉపయోగపడే ఒక మంచి శక్తిగా మనం గుర్తించి ఆ రెస్పెక్ట్ తోటి మనం మాట్లాడుకోవాల్సిన ఇండివిజువల్స్ కానివ్వండి, అనలిస్టులు కానివ్వండి, పొలిటికల్ అనలిస్టులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ పార్షియల్గా పొలిటికల్గా మాట్లాడితే సిస్టమిక్గా రావాల్సిన మార్పుల గురించి ఎవరు మాట్లాడాలి? ఆలోచించండి. మన కళ్ళ ముందు కనపడుతుంది సత్వర న్యాయంలాగా ఎవరన్నా అనుకుంటే, మన రాజ్యాంగాన్ని ఫ్రేమ్ చేసిన వాళ్ళు కానీ, మన చట్టాలను ఫ్రేమ్ చేసిన వాళ్ళు కానీ, మనకంటే చాలా సీనియర్సు, చాలా మేధావులు, చాలా పెద్ద పెద్ద ఫిలాసఫర్సు గత 75 సంవత్సరాలుగా వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ని తగ్గించుకోవటానికి, ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపు నడవటానికి, డెమోక్రసీని బలోపేతం చేసుకోవటానికి
ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమోషనల్గా మాట్లాడేవాళ్ళు, ఎమోషనల్గా దీన్ని చప్పట్లు కొట్టేవాళ్ళు, ఎమోషనల్గా రైట్ రాంగ్ అనే ట్రాప్లో పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను కాదంటం లేదు, అది వాళ్ళ లిమిటేషన్. బట్ ఎంటైర్ సొసైటీ అలాంటి ట్రాప్లో పడకూడదు. బికాస్ దీస్ యాక్టివిటీస్ షుడ్ గో ఆన్ irrespective of the political parties, irrespective of the politicians, irrespective of the parties in power. So hope the wisdom prevails. వీటన్నిటి మీద అందరం సరిగా ఆలోచించి మన సిస్టమ్స్ని బలోపేతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని బలోపరుచుకుంటూ ఏ ఊరుకు ఆ ఊరు మీ బ్రాండ్ని మీరు బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలో మీరు ఆలోచించాలి. ఇవాళ తెనాలి బ్రాండు, తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు, తెనాలి కళలకు పుట్టినీళ్ళు అంటారు, తెనాలి ఎన్నో విధాలుగా మంచి కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకునే ఒక పట్టణం. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇవాళ తెనాలిని నెగిటివ్ లైట్లో చూపించట్లేదా? కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి, అన్ని శాఖల వారు జాగ్రత్త పడాలి, మరి ముఖ్యంగా తెనాలి పౌరులు జాగ్రత్త పడాలి. మన బ్రాండ్ని మనం డైల్యూట్ చేసుకోకూడదు, మన బ్రాండ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన బ్రాండ్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో దానికోసం మనందరం పనిచేయాలి. థ్యాంక్ యూ.